ఫ్రెండ్స్, రితు చౌదరి గురించి చెప్పాలి అంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ విషయంలో కానీ, అలాగే టెనెంట్ ఓనర్ అయ్యే విషయంలో కానీ చాలా తప్పులు చేసింది. ముఖ్యంగా రితుకి తనుజకి మధ్య గొడవైంది. అలాగే రితుకి భరణికి మధ్య గొడవైంది. అలాగే రితుకి ఇమ్ముకి మధ్య గొడవైంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు చాలా జరిగాయి. చాలా జరిగిన వాటిల్లో రితునే కారణం అని మనం చెప్పుకోవచ్చు. అవునా? అయితే ఏం జరిగింది అంటే నాగార్జున సార్ క్లాస్ పీకేంత వరకు కూడా, అంటే నిన్న నాగ్ సార్ నీ తప్పులు ఇవి, నీ తప్పులు అవి అని చెప్పే వరకు కూడా తనుజ రితుతో మాట్లాడలేదు. అవునా? సో తనుజ రీతితో మాట్లాడకపోవడం, తను ఏమనుకుందంటే తను ఏదో వేరే కారణం అనుకుంది. కానీ ఎప్పుడైతే రితు తప్పుల్ని నాగ్ సార్ బయట పెట్టాడో మొత్తం రితుకి ఉన్న ఇది హెడ్ వెయిట్ అంతా కూడా తగ్గిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈరోజు మార్నింగ్ ఏమైందంటే రితుని పిలిచి పక్కన కూర్చోబెట్టి తనుజ పాయింట్ టు పాయింట్ అడిగి, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పి మొత్తం తప్పుల చిట్టా ఏకరవ పెట్టింది. దాంతో ఇక రితుకి మాట్లాడే అవకాశం రాలేదు. ఫ్రెండ్స్, ఆ రోజు అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఆ టెనెంట్ ఓనర్ అయ్యే టాస్క్ లో కనుక మనం చూసినట్టయితే ఆ రోజు రితు ఏమంటుందంటే రితు మామూలుగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే రాముతో రితు కలిసిపోయి సంజనాది ఇమాన్యుల్ది తీసేయమని అంటది. యాక్చువల్లీ తను అక్కడ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వలేదు. తను గేమ్ సెల్ఫిష్ గేమ్ అయితే చూసుకుంది. అయితే అదే విషయాన్ని తనుజ అడిగింది. నువ్వు సరే ఓకే మీరిద్దరు ఆడుకోండి, కానీ నాదెందుకు తీసేయాలి మీరు, నాది ఎందుకు తీయాలి మీరు అని చెప్పేసి అనడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏమందంటే ఆ రోజు నువ్వు గ్రూప్గా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అన్నావు. గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడాం మేము అసలు? సంజన గారు ఇమ్ము మీద తనకున్న ఫ్రెండ్షిప్తో తను హెల్ప్ చేసింది. నేను ఎవరైనా హెల్ప్ చేస్తారన్నా కూడా నేను అసలు వినలేదు, ఎవ్వరి మాట నేను వినలేదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు అలాగా మాట్లాడావంటూ రీతునే అడిగితే రీతు ఏమందంటే నేనేం గ్రూప్ గేమ్ ఆడలేదు, నేనేం గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అనలేదు అని చెప్పి చెప్పింది. అయితే యాక్చువల్లీ రితుతో తనుజ డిస్కషన్ అయిన వెంటనే పవన్తో ఈ విషయం మొత్తం చెప్పేస్తుంది. ఏమనంటే అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే తనుజ అలా అడుగుతూ ఉంటున్నప్పుడు ఏమంటుందంటే రితు ఏమో నాకు అసలు ఈ విషయం మీద చాలా హెడేక్ వచ్చేసింది, నేను నైట్ టైం నిద్ర కూడా పోవట్లేదు, నాకు యాక్చువల్లీ మతిమరుపు జబ్బు ఉంది, ఆ మతిమరుపు జబ్బు కారణంగా మేబీ నేను ఏమన్నా అనేసి మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను అసలు అలా అనలేదు అని చెప్పేసి చెప్పింది. అని ఆ తర్వాత ఇంకో మాట కూడా అంది. ఏమనంటే నేను నాగ్ సార్ దగ్గర మొత్తం తప్పు ఒప్పుకున్నాను కదా, తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ నువ్వు నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటూ తనుజ దగ్గర రితు అడిగితే తనుజ ఏమంటుందంటే సరే అది తప్పు ఓకే, ఆ రోజు భరణి అన్నని నువ్వు ఎలిమినేట్ చేసే ముందు మేమందరం చెప్తున్నాము, మా మాట నువ్వు ఎందుకు కన్సిడర్ చేయలేదు అని అడిగింది. యాక్చువల్లీ తనుజ అడిగిన పాయింట్స్ అసలు నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ అని చెప్పొచ్చు. అయితే అప్పుడు దానికి ఏమందంటే రితు ఏమందంటే లేదు ఆ రోజు నేను ఏ మూడ్లో ఉన్నానంటే మీ ఇటు సైడ్ వాళ్ళు అంటే అప్పుడు వీళ్ళు టెనెంట్స్ కదా, ఇటు టెనెంట్స్ అటు ఓనర్స్ తెగ మాట్లాడుతున్నారు, అప్పుడు నేను సైలెంట్గా ఉండండి, సైలెంట్గా కనుక లేకపోతే మీకు ఆటలో ఇంకాస్త తేడా జరుగుతుందని చెప్పాను అంటూ చెప్తే మరి ఆ రూల్ నువ్వు పాటించావా అంటే ఒరే ఆ రూల్ నేను పాటించడం కాదు అంటే ఇదంతా కూడా తనుజ అడుగుతుంటే రితు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. కానీ రితుకు మాత్రం బుద్ధి మామూలుగా చెప్పలే. అయితే రితు ఏమందంటే లేదు మీరు సైలెంట్గా ఉంటారని అలా అన్నాను, కానీ నిజం మాట్లాడితే మీరు సైలెంట్గా లేకపోతే నేను ఆటగాళ్ళని ఏం చేయలేను నేను, కానీ సంచాలకుగా మీ మీద కొంచెం బెదిరించాలి కదా అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే అప్పుడు అంటుంది నువ్వు ఒకటి కాదు రెండు కాదు వరుసగా తప్పులు చేస్తూనే ఉన్నావు, ఇమ్ము వచ్చి రాము దానిలో బొమ్మలు వేస్తున్నప్పుడు కూడా నువ్వేం మాట్లాడలేదు, ఇమ్ము నీకోసం ఎంత ఫైట్ చేస్తున్నాడో తెలుసా అని చెప్పేసి అన్ని అంటే సారీ రా నేను అసలు మర్చిపోయాను అది ఇది అని చెప్పేసి తనుజ దగ్గర తను తప్పు చేసినట్టు ఒప్పుకుంటుంది. ఇదే విషయాన్ని తీసుకెళ్లి పవన్ డెమోన్తో చెప్పేసరికి పవన్ డెమోన్ రివర్స్ అయిపోతాడు. అసలు నీకు బుద్ధి ఉందా, వాళ్ళు ఒక కుక్కను తీసుకొచ్చి ఇది నక్క 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 అంటే ఇది నక్క అని నువ్వు ఒప్పేసుకుంటావా, నువ్వు తప్పు చేస్తే ఒప్పుకోవాలి, తప్పు చేయకపోతే నేను తప్పు చేయలేదు నేను ఒప్పుకోను అని చాలా కరాఖండిగా చెప్పాలి, నువ్వు ఎంతసేపటికి తప్పు చేసిన దానిలాగా బిహేవ్ చేస్తున్నావు, నాకెందుకో నువ్వు తప్పు చేసావు అనిపిస్తుంది కావాలని అంటే అప్పుడు రితు ఏంటంటే మాట మార్చింది. లేదు లేదు నాకు నిజంగానే మతిమరుపు జబ్బు ఉంది, అందుకనే మేబీ నేను మాట్లాడలేకపోయానేమో అలా అని.
అంటే అప్పుడు పవన్ డెమోన్ అన్నాడు, "నీకు నిజంగా మతిమరుపు జబ్బు ఉన్నప్పుడు, నాకు నువ్వు అదే విషయం అప్పుడే చెప్పాలి. అంతేగాని నేను అనలేదని అప్పుడు గట్టిగా స్టాండ్ తీసుకున్న నువ్వు, ఇప్పుడు అన్నావని ఎలా అనగలవు" అని చెప్పేసి పవన్ అడిగిన ప్రశ్నలకి రితు దగ్గర సమాధానం లేదు. సో, ఇక్కడ రితు ఏమైందంటే, తనూజ అడిగిన ప్రశ్నలకి తను బుక్ అయింది. ఇటు మన పవన్ అడిగిన ప్రశ్నలకి బుక్ అయింది. ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, చాలా సందర్భాలలో చాలా మంది చాలా తప్పులు చేసేసి, నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి నేను ఈ తప్పు చేశానంటూ చెప్పడం జరిగింది. అయితే అలాగే నువ్వు కూడా పవన్ డెమోన్ ఏమన్నాడంటే, నువ్వు కూడా ఓకే, మీరు అందరు కలిసి అప్పుడు గ్రూప్ ఆడారు కాబట్టి నేను ఆ మాట అన్నాను, అంతేగాని వేరే విషయం మీద అనలేదని నువ్వు కూడా చెప్పాల్సినవి నాకు ఎలా చెప్పావు అంటే, అప్పుడు నాకు గుర్తుంది ఇప్పుడు నాకు గుర్తులేదని చెప్పేసి రితు మొత్తం కవర్ చేస్తున్నాం. ఈలోపు ప్రియా వస్తే ప్రియా కూడా రితుదే తప్పన్నట్టుగా మాట్లాడింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి ఒక విషయంలో స్టాండ్ తీసుకుంటేనే అది అందరికీ నచ్చుతుంది, లేకపోతే నచ్చదు. ఫ్రెండ్స్, ఆ రోజు మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నాకు కనపడలేదు అని రితు వాదిస్తుంది, కానీ చాలా క్లియర్గా పవన్ డెమోన్ భరణికి రాస్తుండడం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయం అక్కడ బుకాయించింది. కానీ పవన్ డెమోన్ చాలా తెలివైన డెసిషన్ తీసుకున్నాడు. ఎలా అంటే, సార్ నీకు ఈ కెప్టెన్సీ వద్దు, నాకు వేరే కెప్టెన్సీ పెట్టండి, నేను ఆడి గెలుస్తాను, గెలిస్తేనే నాకు కెప్టెన్సీ ఇవ్వండి, లేకపోతే లేదన్నాడు. నిజం మాట్లాడితే పవన్ డెమోన్ తీసుకున్న ఈ నిర్ణయం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ లెవెల్ గేమ్. అసలు నిజానికి తన గేమ్ని ఆటని మార్చేసింది కూడా ఇదే అని కూడా చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సరే కెప్టెన్సీ టాస్క్ అంటే, సార్ నేను తప్పు చేయలేదు, ఇది సంచాలక తప్పు కదా, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు రితు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ పవన్ డెమోన్ ఏమైనా తప్పు ఉందా? లేదు. పవన్ డెమోన్ అసలు తప్పే లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ అంటే అతను కూడా కొన్ని విషయాల్లో తప్పు చేశాడు. అంటే ఓనర్స్ని రెచ్చగొట్టే విషయంలో కానీ, లేకపోతే చప్పట్లు కొట్టి వాళ్ళని కొంచెం ఎగతాళి చేసే విషయంలో కానీ చేశాడు. కానీ ఎప్పుడైతే నాకు సరే ప్రతి ఒక్కళ్ళ విషయాన్ని బయట పెట్టాడో అప్పుడు ఊహించని విధంగా ఇదైందనమాట. అయితే తనుజాతో అడిగిందనమాట రితు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదంటే, నువ్వు ఎందుకు మాట్లాడాలి నేను అసలు నీతో, నువ్వు చేసిన తప్పులు ఇవి, నేను ఎంత బాధపడ్డాను తెలుసా. ఇమ్ము అయితే లిటరల్గా ఏడ్చాడు, నా రీతు అని, నీకు అది కూడా పట్టదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే మొత్తానికైతే మాత్రం రితు తనుజాతో కలిసిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ తను కలవలేదు. అక్కడికక్కడ తాను తప్పించుకోవడానికి ఒక పెద్ద పథకం వేసింది. ఆ విషయాన్ని అక్కడ చెప్పేసింది. కానీ ఇక్కడ పవన్ డెమోన్ దగ్గర కమిట్ అయిపోయింది అనమాట. నాకు మతిమరుపు ఉంది, నిజంగానే మతిమరుపు ఉంది అన్నట్టుగా మాట్లాడింది. అప్పుడు పవన్ డెమోన్కి అర్థమైంది తను అబద్ధం చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు రీతు, నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, అది నీకే ప్రాబ్లం అని చెప్పేసి అన్నాడు. సో మొత్తం మీద ఆ రోజు నాకు సార్ పీకిన క్లాస్ డిస్కషన్ నామినేషన్స్ రోజు చాలా గట్టిగా వినిపించాయి. అయితే రితు తప్పు చేసిందన్న విషయం తన మొహంలో స్పష్టంగా కనపడింది. తనుజ క్లాస్ పీకడం, ఆ తర్వాత పవన్ డెమోన్ కూడా క్లాస్ పీకడంతో రితుకి మాట రాలేదు.